వివాహితులకి చక్కగా వివాహమైన వారికి సంతానం సకాలంలో అవ్వడం, వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు రావడం. ఏమండి మాకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, తప్పకుండా అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి మార్చి తర్వాత అవకాశం ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోవాలని కూడా మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకుంటే ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అండ్ మేము విదేశాల్లో ఉన్నామండి, మాకు ఏమైనా H1 వీసా అవ్వడం కానీ గ్రీన్ కార్డు కావని ఇవన్నీ ఉన్నాయంటున్నారా, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. తర్వాత